విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి దుర్ఘటన అందరికీ తెలిసింది. దాదాపుగా 9 మంది ఉద్యోగుల వరకు ఇప్పటికీ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కొంతమంది తీవ్రమైనటువంటి గాయాలతో ప్రస్తుతం 7 హిల్స్ ఆసుపత్రిలో, కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒక ఇద్దరి పరిస్థితి అయితే ఇంకా విషమంగా ఉంది అనేది తెలుస్తుంది. ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటుగా మంత్రి నారా లోకేష్ బాధిత కుటుంబాలను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం వామపక్షాల నేతలు బాధిత కుటుంబాలకు కోటి రూపాయల వరకు ఎక్స్గ్రేషియా అందించాల్సిందిగా డిమాండ్ చేయడం జరిగింది. దీంతో లోకేష్ మేము ఇక్కడికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటానికి రాలేదు, సో బాధిత కుటుంబాల్లో ఒకరికి పర్మనెంట్ గా ఉద్యోగం ఇస్తాము అని చెప్పి కుమారస్వామి గారు చెప్పడం జరిగింది. ఇది ఎలా సాధ్యము, ఇలాంటి రూల్స్ లేవు కదా అంటే, అవసరమైతే నేను కేబినెట్ తో మాట్లాడి దీన్ని అయ్యేలాగా చూస్తాను, బాధ్యత నాది అని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వటం జరిగింది. సో మేము ఇక్కడ ఏదో ఊరికే డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకుని వెళ్లేదందుకు రాలేదు. స్టీల్ ప్లాంట్ నిలబెట్టిందే మేము, ప్రైవేటీకరణ కాకుండా ఆపిందే మేము, పోరాడిందే మేము అంటూ లోకేష్ మాట్లాడటం, దాంతో అక్కడే ఉన్నటువంటి వామపక్షాల నేతలు అందుకే ఇంతమంది చచ్చారు అని చెప్పి మాట్లాడటం, దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినప్పటికీ కూడా ఓవరాల్ గా పరిస్థితి అయితే ప్రభుత్వం తరపు నుంచి విచారణ కమిటీ అయితే వేశారు. దీంతో పాటుగా 1,72,00,000 వరకు పర్మనెంట్ ఉద్యోగులకు, 45,75,000 రూపాయల వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అందిస్తారని, క్షతగాత్రులకు, చికిత్స పొందుతున్న వారికి కూడా పూర్తి స్థాయిలో అంత వైద్యం అందేలాగా చూస్తూ వారికి కూడా నష్టపరిహారం చెల్లిస్తామని అయితే తెలియజేశారు.